మీరు ఒప్పుకుంటారు సార్ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొడితే ఇప్పుడు ఈరోజు ఉన్నాను సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు అక్క చెల్లవచ్చు నేను మీకు కొడుకు కావచ్చు తమ్ముడు అవ్వచ్చు అలా ఎవరు సార్ ఒప్పుకుంటారు నాకు అర్థం కాదు. సో దానికి కేసు పెట్టాను మళ్ళీ కేసు పెడితే ఏమన్నారు నేను కేసు పెట్టింది ఒక రోజు నన్ను కొట్టింది ఒక రోజు కేసు ఎందుకు తర్వాత పెట్టానని చెప్పేసి అవును సార్ నన్ను కేసు పెట్టిన తర్వాత నన్ను మా నాన్న ఇది సీనియర్ తను వచ్చేసి 60 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అనమాట నన్ను మా నాన్నగారి మీద కేసులు పెట్టి మా ఇద్దరు దొంగ కేసులు పెట్టి నన్ను రిమాండ్కి పంపించారు 23 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను సార్. అప్పటికి నేను పెడుతున్నా నన్ను మీకు నామే కష్టం నామే చూసుకోండి మా నాన్నగారు మీకు ఏ పాపం చేశారు ఆయన మీకు తండ్రులు లాంటి వాళ్ళు ఇంట్లో కూడా తండ్రులు ఉంటాయని చెప్పి ఈ మొక్క ఆ ముక్కకి సీఏ గారు చెప్పారన్నమాట ఏమని చెప్పారంటే అమ్మ నీకేనా పాపం అంటే ఆయన మీద చూపించుకో తప్ప పెద్ద ఏం చేశారని చెప్పి అడిగితే అప్పుడు సీఏకి ఏమో వాటికి ఇచ్చినట్టే మీరు తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు ఇక్కడ నుంచి దీనికి ఎవరు సార్ భావిస్తారు నన్ను వచ్చి ఎవరిని పోషిస్తారా ఎవరు పోషించారు పవన్ కళ్యాణ్ ఉన్నారు మేము పాటలు రోడ్డు మీద వచ్చేసాం అన్నమాట ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ నేను మా తమ్ముడు మిగతా ఫ్యామిలీ 4 ఫ్యామిలీకి రోడ్డు మీద వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే అనుకుంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ఉండేది ఎప్పుడైతే ఇచ్చామో నమ్మకంగా ఇచ్చినకి ఆ స్టాంప్ పేపర్ మిస్యూజ్ చేసుకొని కోర్టులో కేసు వేశారు ఏమని మా అప్పు వాళ్ళని చెప్పేశారు అని కేసు వేస్తే దానికి కోర్టు నుంచి 8 లక్షలు ఇచ్చిందన్నమాట. దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళలేకపోయాను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో అది ఎవరైనా కక్ష రూపాయలు పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ వరకు నేను బీహెచ్పీలో ఉండేవాడిని. సో నేను బీహెచ్పీలో లేనని చెప్పేసి నేను మా మమ్మీ మా నాన్న మా అమ్మగారు కూడా విద్య మొత్తం కలిపి నేను లోకల్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఒక అడుగు అవుతుందంటే ఆ పెళ్లి సమయంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చి నేను రవి గారు కూర్చున్నాను. నాకు ఎస్ఐ రవి గారు పిలిచారు మరి కాజోక స్టేషన్ ఎస్ఐ పిలిచి కూర్చొని నన్ను విచారిస్తున్నారు అనమాట. నేను నీ బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాద కొరకు విచారించాను అతను నా మీద హ్యాండింగ్ కానీ ఏమీ చేయలేదు చాలా మర్యాద కొరక ఏమైంది నాన్న ఏమైనా కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అంటే నుంచి ఇలా మాట్లాడుతుండగా ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో యోచింది తెలియదు పక్కన రూమ్ నుంచి అలా వచ్చింది నాకేంటి ఎవరు వచ్చిన మనిషి కనుక తిరిగాను తీసుకొని చెప్పుదే పడుతుంది ఆ వీడియో మీరు అందరూ చూశారు. దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద నేనైతే దుర్భాషాడని చెప్పాను మీరు కాబట్టి సీసీ ఫుటేజ్ మళ్ళీ మీరు కాబట్టి రిక్వెస్ట్ పెట్టుకుంటాను కోర్టుకి అది కూడా వస్తుంది. నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను నేను స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆవిడ వచ్చారనమాట. నేను అక్కడ తినడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి 4 రోజుల ముందు అవుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే 2019లో ఎలక్షన్ టైంలో నేను హైదరాబాద్లో కంపెనీ వర్క్ చేసినప్పుడు నేను ఎలక్షన్ కోఆర్డినేటర్కి వచ్చానమాట. అప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి కిందకి వచ్చి నీకు పాల్పడి కిందకి వస్తే కిందకి వచ్చి తమ్ముడు మీతో పనుంది అంటే నేను మీతో మాట్లాడినంటే ఏ తమ్ముడు అయిపోయింది నేను న్యాయం చేస్తానే మీరు అని నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళున్నారు కదా నన్ను నాగరెడ్డి తీసుకెళ్ళి అంటే నాగరెడ్డి అంటే ఎక్స్ ఎమ్మెల్యే అనమాట తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు అక్కడ తీసుకుంది. దానికి సాక్షి నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అక్క అదేంటక్క మనకి మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలని వాటి కూడా డబ్బులు ఉంటుంది 5 లక్షల రూపాయలు తీసుకున్నాక సాక్ష్యం నా కళ ముందు తీసుకుంది. ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి నాకు వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి మరి ఏం చేశానో మనకి తెలియదు. దాంట్లో వాస్తవం నాకు కూడా కాదు ఏపీఎస్ఆర్టీసీ చేసింది మాట దాంట్లో ప్రైవేట్ ఇంకా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కావాలని చెప్పండి. అవును నా పాట నేను బయటికి దూరం పెద్ద చూడండి 5,000 రూపాయలు షేర్లు చూడండి సార్ షేర్లోనే అనుకోండి. అవును నా పార్ట్నర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ చెప్పాలంటే పార్ట్నర్ అని చెప్పొచ్చు ఈరోజు నన్ను నా కుటుంబాన్ని నన్ను నమ్ముతున్నా మా పార్ట్నర్ అందరూ రోడ్డు తీసుకొచ్చింది. ఆవిడ కేసు పెట్టింది ఆవిడ కేసు పెట్టిన ట్రాన్సాక్షన్ అవుతాయి అవి ఆవిడ కాదు వేరే వ్యక్తి నా రూమ్మేట్ ఉన్న వ్యక్తికి నాకు అతనికి లావాదేవీలు అంటే ఆ లావాదేవీ అతనికి ఎర చూపించేసి ఎదిగించేసి ఆ కేసు తీసుకొచ్చి ఆ డబ్బులు నాకు ఇచ్చిన చూపించిందన్నమాట. ఇప్పుడు పార్ట్నర్ నాకు డబ్బులు పంపిస్తాను కదా ఆవిడ కొంచెం పంపిస్తాను నాకు పంపిణీ 2 లక్షల రూపాయలు డీడీ తీసింది ఏపీఎస్ఆర్టీసీకి ఆవిడ నగలు తాకట్టు పెట్టి ఏపీజీ గ్రామీణ భారతి అత్తేడపల్లి ఉంటుంది బ్యాంక్ ఈ బ్యాంక్లో పలాంటి డీడీ కూర్చోండి ఇది కాకుండా నాకు రూపాయి ఇచ్చాడు ఎవరైనా ప్రూఫ్గా చూపిస్తే నేను ఇప్పుడు మాట్లాడేది కూడా చంప వేసుకొని ఎడరోడ్కి వెళ్ళిపోతాను తలచుకుని వెళ్ళిపోతాను. ₹1 ఎక్కువ ₹1 చాలు ₹10 చూపించండి లేకపోతే 1 పైసా చూపించండి నేను పడతాను ఈ విషయాన్ని